ఒరిస్సా పూరిలో జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంది. పూరి జగన్నాథ ఆలయ విశిష్టతల గురించి మనం ఒకసారి చూస్తే, ఇది చార్ధామ్ పిలిగ్రమేజ్ సైట్స్‌లో భాగంగా ఉంది ఒరిస్సాలో. రెండో పాయింట్ వచ్చేసి, ఇక్కడున్నటువంటి ప్రతిమ జగన్నాథుడి యొక్క ప్రతిమ. దాంతో పాటు బాలభద్రుడు, సుభద్ర ప్రతిమలు కూడా ఉంటాయి ఇక్కడ. దాంతో పాటు దీన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. నిర్మించిన రాజు అనంతవర్మన్ చోదగంగాదేవ ఇతను నిర్మించారు. ఇతను ఈస్టర్న్ గంగా డైనస్టీకి సంబంధించిన పర్సన్. అండ్ ఈ ఆలయం యొక్క ఎత్తు వచ్చేసి 65 మీటర్లు, 214 అడుగులు ఎత్తు ఉంటుందండి. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ టెంపుల్స్ ఇన్ ఇండియా. అండ్ మెయిన్ డైటీస్ వచ్చేసి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి ఈ ఐడల్స్ని, ఈ విగ్రహాలని మార్చుతారు. దీన్ని మొత్తం కూడా వుడ్తోనే తయారు చేస్తారు. శ్రీకృష్ణుడు ముఖ్యంగా జగన్నాథుడి యొక్క గుండె ఉందని నమ్ముతారు. జగన్నాథుడి యొక్క ఆత్మ పదార్థం అనేది ఈ ఈ ఈ బ్రహ్మ పదార్థం అనేది ఈ ఐడియల్లో జగన్నాథుడి యొక్క విగ్రహంలో ఉంది అనేది ప్రాశస్త్యం పొందింది. దాంతోపాటు 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి ఈ విగ్రహాలని మారుస్తారన్నమాట. ఈ మార్చే ప్రక్రియని ఏమని పిలుస్తారు అంటే నవకళేబర అని పిలుస్తారు. దాంతోపాటు ప్రతి ఇయర్ కూడా ఇక్కడ రథయాత్ర జరుగుతుంది. జగన్నాథుడి యొక్క దర్శనాన్ని అందరికీ కల్పిస్తారు. రథాల మీద ఊరేగిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మిస్టరీస్ చూస్తే, ఆలయం ఉంది కదా, ఈ ఆలయం యొక్క గర్భగుడి యొక్క నీడ ఎక్కడా కూడా మనకి కనిపించదు పగటిపూట. దాంతోపాటు ఈ గర్భగుడి మీద ఉన్నటువంటి జెండా ఉంది చూసారా, ఇది విండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇది రెపరెపలాడుతూ ఉంటుందన్నమాట, కాషాయం జెండా. ఇది కొన్ని మిస్టరీస్, ఇప్పటికీ కూడా వేడనటువంటి మిస్టరీస్. ఇక్కడ 56 రకాల ఫుడ్ ఐటమ్స్తో జగన్నాథుడికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. దాని తర్వాత దీన్ని మహాప్రసాదంగా అందరికీ పంచుతారు. ఈ 56 ఫుడ్ ఐటమ్స్ని చపన్ భాగ్ అని పిలుస్తారు. చపన్ భాగ్ అని పిలుస్తారు. తర్వాత ఓన్లీ హిందూస్ మాత్రమే ఈ ఆలయానికి ప్రవేశం కల్పించడం జరుగుతుందన్నమాట. ఇది జగన్నాథ పూరి ఆలయం యొక్క విశిష్టత.